ఆదివారం సాయంత్రము దేవుడి సన్నిధిలో కూడి వచ్చి వాక్యం వినడానికి దేవుడు సహాయం చేసిన స్తోత్రం. మరణం గురించి మనం నేర్చుకున్నాం. శనివారం సాయంత్రము మనము వినిన వాక్యము, చదివిన వాక్యం ఒకేసారి కూడా చదవండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 17-18. మొదటి దినమందు శిష్యులు యేసునొద్దకు వచ్చి, పస్కను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచబోరుచున్నామని అడిగిరి. అందుకైన, మీరు పట్టణమందున్న ఫలాని మనుషుల యొద్దకు వెళ్ళి, నా కాలము సమీపమై ఉన్నది, నా శిష్యుల్లో కూడా నీ ఇంద పస్కను ఆచరించవలనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పాడు. రాత్రి నేను చెప్పారండి పెస్కా పండుగ గురించి నేను చెప్పుకున్నాం. పెస్కా పండుగలో నేను చెప్పి ముగించిన విషయము మళ్ళీ ఒకసారి కూడా జ్ఞాపకం చేసుకున్నారు మీకు. నిర్గమకాండము 12వ అధ్యాయం 8 వచనములో, మీరు పెస్కా పండుగలో మేకలకి అగ్నిలు కాల్చి తన మాంసము చేదు కూరతోని తినాలని చెప్పిందండి. ఆ పెస్కా పండుగ యేసుక్రీస్తు అని నేను చెప్పింది. యేసుక్రీస్తుని నమ్మిన దేవుని బిడ్డలు జీవితములో శ్రమలు వస్తున్నాయని నేను చెప్పిందండి. యేసుక్రీస్తుని నమ్మిన వాడి జీవితంలో ఏమొస్తుంది? శ్రమలు. అంటే కొందరు అనుకున్నారండి, యేసయ్యను నమ్మితే శ్రమలు రాదు అని అనుకున్నారు. అలాగ కాదు. యేసయ్య మనకి చెప్పిన మాట యోహాను సువార్త 16:33, లోకములు మీకు శ్రమ ఉన్నదే, అంటే యేసుక్రీస్తు చెప్పిన మాట విన్నారా? లోకములు మీకేముంది? శ్రమ. కొందరు అనుకున్నారా యేసయ్య రమ్మని నమ్మతేనే ఆడికి మనకేం శ్రమ రాదట. అలాగ కాదు. యేసయ్య నమ్మిన వాడికే శ్రమ ఉంది. అపోస్తలుల కార్యము 14:22. ఎస్. అంటే దేవుడు చెప్పండి, అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యములో మనము ప్రవేశించాలి. దేవుని రాజ్యములు ప్రవేశించాలంటే అనేక శ్రమ, ఒక శ్రమ కాదు. అటు దేవుడు బిడ్డలారా, ప్రార్థన చేయని బిడ్డలు, దేవునికి ఆరాధించిన చేయని వాడికి అందరికీ ఏముంది? శ్రమ ఉంది. ఇది 2 తిమోథెయుసు చూడండి, 2వ అధ్యాయము, అలా 2 తిమోథెయుసు 3వ అధ్యాయము 12వ వాక్యం చూడండి. 2 తిమోథెయుసు 3వ అధ్యాయం 12వ వాక్యం. హింస. ఏది ఆ వాక్యం మీరు విన్నారా? సద్భక్తితో బ్రతుకుటకు అంటే ఏం పొందుతుంది? హింస అంటే శ్రమే అండి. హింసకి శ్రమకి ఇంకొక పదం అంటే ఇంచుమించు శ్రమలకి బైబిల్లో ఒక 16 పదములు ఉంది, రాయబడి ఉంది. అది శ్రమ గురించి మనం నేర్చుకున్నప్పుడు అది చెప్పాలి.
ఇప్పుడు మనకు ఇదే చాలు. ఇప్పుడు యేసుక్రీస్తుకి రక్షకుడుగా అంగీకరించిన దేవుని బిడ్డల జీవితంలో శ్రమ, అనేక శ్రమలతోని దేవుని రాజ్యంలో చేరాలి. అది మాట ఇక్కడ తిమోతి గారు చెప్పుతున్నారంటే, తన తిమోతికి పౌలు గారు చెప్పిన మాట ఏంటంటే 3:12 క్రీస్తును అందిను సద్భక్తితో సత్భక్తితో బ్రతుకును ఉద్దేశించిన బ్రతకడానికి ఉద్దేశించిన వాడికి అందరికి హింస హింస, శ్రమ ఉంది. అంటే దేవుని బిడ్డలు ఈ రాత్రి మర్చిపోకూడండి, మనకు శ్రమ ఉన్నది. ఎందుకు శ్రమ? ఆ? యేసుక్రీస్తుని కలిగిన శ్రమలో మనము పాలు పొందాలి. ఏంటండి? యేసుక్రీస్తు మన కొరకు ఏం చేశారు? శ్రమ అనుభవించారు. ఆయన మన కొరకు ఏం చేశారు? అనుభవించారు. మనం కూడా ఆ శ్రమలోని పాలు పొందాలి. నేను చెప్పిన కరెక్టా లేదండి చూడండి. 1 పీతరు 2వ అధ్యాయంలోకి రండి, 21 చూడండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకొనుటకు మీకు మాదిరిగా ఎంచిపోయెను. ఆయన పాపం చేయలేదు. క్రీస్తు ఏమైంది? క్రీస్తు ఏమైంది? మీ కొరకు కూడా మన కొరకు ఆ. బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకొనుటకు మీకు మాదిరిగా ఉంచిపోయెను. ఇంకా 4వ అధ్యాయంలో కూడా చూడండి, 13వ వాక్యం. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలో మీరు పాలినవారై ఉన్నంతగా క్రీస్తు శ్రమలు మీరు పాలివారని పాలివందిన వారుగా ఉన్నంతగా ఉన్నది. అప్పుడు క్రీస్తు శ్రమలు మనలే పాలి పొందాలి, పాలినవారై ఉన్నంతగా పాలిన వారుగా ఉండాలి. ఆయన అర్థం చెప్పండి. మనము కూడా శ్రమలో పాల్గొని అంటే ఈ క్రీస్తు పొందిన శ్రమలు మనం కూడా పాలు పొందుతూ ఒక్క క్షణంలో మనం ఉండొచ్చా? ఆయనకి కలిగిన అదే శ్రమ మనం ఒక్కరోజే అనుభవిస్తే, ఆ శ్రమలు ఒక్క దినములు మనం పాలు పొందితే మనం ఉండొచ్చా? ఉండలేము. చచ్చిపోతానండి. యేసయ్య శరీరములు కొరడాతోని ఏం చేశారు? 39 సార్లు కొట్టారు. అలాగా నీ బీపీ మీద ఒక్క కొట్టుతో మీరు 39 సార్లు కొట్టారు. అంటే ఆ క్రీస్తులు శ్రమలోని మనం పాలు పొందుతున్నాం. ఒక్క రోజు కాదు, ప్రతి దినము కొంచెం కొంచెం శ్రమ అనుభవించి ఆయన శ్రమలో మనము కూడా పాలు పొందుతున్నది. పాలివారమై హల్లెలూయా. ఆ శ్రమలోని కూడా మనం కూడా పాలువారు అవుతున్నారు ప్రతిరోజు. ఎంతమందికి అర్థమైందండి నాకు తెలియదండి. హల్లెలూయా. అందుకని యేసుక్రీస్తునే నమ్మి బాప్టిజం పొందిన దేవుని బిడ్డల జీవితంలో ఏమున్నది? శ్రమ శ్రమలు ఉన్నట్టుగా దేవుడు వాక్యములు చెప్తున్నారు. అందుకని మీరు శ్రమే అనుభవించాలి. అది ఒక్కరోజు కాదు,
ప్రతిరోజు ప్రతిరోజు ఆ శ్రమలోని మనం ఏం చేస్తున్నాం? పాలువారుగా పరివారమై ఉండాలి. పాలువారుగా ఉండాలి. ఇంకా మనము నేను చెప్పిన మాట మర్చిపోకూడదు. అంటే యేసయ్యకి రక్షకుడుగా అంగీకరించి, అంటే పెసకా పండుగ తర్వాత చేయన అదే పెసకా పండుగ ఏ రోజు చేస్తున్నారో ఆ దినము మనం ఇంకొక పండుగ కూడా పాటించాలి. ఆ పండుగ పేరేమంటే తెలుసా? పులిసిన పులియని రొట్టె పండుగ. పులియన రొట్టిన పండుగ. పులి లేదు కదా. అప్పుడు దేవుడి బిడ్డలు ఏ రోజు రక్షణ పొందారో ఆ రోజు నుంచి మనలో నుండి పులుపు ఏమవ్వాలి? తీసివేయాలి. అదే నేను పోయిన మన శనివారం చెప్పిందండి. స్తోత్రం. ఇప్పుడు ఇక్కడ మీరు చదివిన వాక్యములు విన్నారండి. దేవునికి స్తోత్రము. మత్తాయి సువార్త 26వ అధ్యాయం 17 నుండి 29, మార్కొసు సువార్త 14 నుండి 14వ అధ్యాయం 12 నుండి 42 వరకు, లూకా సువార్త 22వ అధ్యాయం 7 నుండి 46 వరకు, యోహాను సువార్త 13వ అధ్యాయం 1 నుండి 38 వరకు. ఈ 3 సువార్త మీరు చదివితే ఈ 4 సువార్త మీరు చదివితే అది యేసుక్రీస్తు పెస్కా పండుగ పాటించడానికి తన శిష్యులకి పంపించినట్టుగా మనం చూడగలుగుతున్నారండి. అంటే పెస్కా పండుగ పాటించడానికి పంపించారు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అంటే ఆ పెస్కా పండుగ పాటించిన టైంలో వారిలో ఏమీ లేదు. 3 విషయాలు అక్కడ లేరు. 1 పులుపు లేదు, 2 చేదు కూర లేదు, 3 మేకలు లేదు. హలో, మీకు అర్థమైందా లేదా నాకు తెలియదు. ఏమండి? 1 ఏం లేదు, చేదు పులుపు లేదు, 2 చేదు ఉండదు. అంటే ఇస్రాయేల్ ప్రజలు ప్రయాణం చేయడం మునిపోయి పెసకా పండుగ పాటించినప్పుడు ఏముండేది? ఆ మధ్యలో పులుపున పిండి తీసివేశారు. 2 అది చేతు కూరతోనే తిన్నారు. 3 కోసబడిన మేకలే అగ్నిలు కాచి ఆ మాంసం తింటున్నాం. కానీ యేసుక్రీస్తు చేసిన పెసకా పండుగలు పులుపు లేదు, చేదు లేదు, మేక లేదు. ఎందుకు? మేక అక్కడ కూర్చున్నారు కదా. యేసయ్య మేకగా అక్కడ కూర్చున్న కాబట్టి మేకలు మనకేమీ లేదు, అవసరం లేదు. అప్పుడు మత్తాయి సువార్తలు చెప్పిన మాట ఏంటంటే 26వ అధ్యాయములో మీరు 15 నుండి కిందకి చదివితే ఆ దినములు ఈ పెసకా పండుగ పాటించిన దినములు, ఆ పెసకా పండుగ తర్వాత బల్ల కార్యక్రమం కూడా యేసుక్రీస్తు శిష్యులకి చెప్పిందండి. బల్ల కార్యం ఎలాగా చెయ్యాలని. ఇంకా మీరు ఒక విషయం తెలుసుకోవాలి. బల్ల కార్యములు అది యూదగారు తినకుండా వెళ్ళిపోయింది కదా. అప్పుడు యూదగారు బల్ల కార్యక్రమాలు ముట్టలే, పెసకా పండుగలున్న రొట్టి తీసుకొని వెళ్ళిపోయారు. యూద వెళ్ళిపోయిన తర్వాత బల్ల కార్యక్రమము అక్కడ జరిపించినట్టుగా దేవుడు వాక్యములు ఉంది. పెసకా పండుగ పాటించిన మునువే యూదులకు ఒక సిస్టమ్ ఉంది. సిస్టమ్ అంటే మీకు అర్థమైందా? ఆచారాలు. మొదటి ఏం చేయాలంటే కాలులు కడగాలి. అదే మీరు చూడవలసినండి. మార్కొసు సువార్త 7వ అధ్యాయము 3-4 వాక్యం చదవండి. పెద్దల పారంపర్య ఆచారమును బట్టి చేతులు కడుగుకుంటే గాని భోజనం చేయరు.
హలో హలో చేతులు కడుగొక్కొంట ఆడంటే కడుగొక్కుండా నీళ్ళతోని కడుగొక్కుండా ఏ భోజనము తినడు. మనకు చేతి కయ్యడ కడగడానికి అక్కర్లేదు, చేతి కడగడం లేదు, తింటున్నారు. మనము దొరికితే కబగబ తింటున్నారు మన విశ్వాసులు. అంటే అది మంచి సిస్టమ్, చేతులు కడగడం ఉంది. అంటే పెసకా పండుగ పాటించిన మునుబే ఆడేం చేశారు, ఆడికి ఆచారాలు ఉంది, ఆడి కడుగుతున్నారు. అందుకే యూదులు శిష్ట ఆచారాలు అది మాత్రం కాదు. లూకోసు వార్త 2వ అధ్యాయములకు వచ్చినప్పుడు అక్కడే 2వ అధ్యాయం 6వ వాక్యం, యోహన్న సువార్త 2వ అధ్యాయం 6వ వాక్యం, యోహన్న సువార్త 2వ అధ్యాయం 6వ వాక్యం కూడా చదవండి. అంటే యూదులు శుద్ధీకరణ ఆచార ప్రకారంగా 2 3 తూములు పట్టు అంటే దూమలు పట్టి అక్కడ ఉన్నారండి. అంటే అది నీళ్ళు ఉంది. ఆ నీళ్ళు దేనికంటే అది చెయ్యి కాలు కడగడానికి. అందుకని ఇప్పుడు కొన్ని సంఘములు ఏం చేస్తున్న బల్ల కార్యక్రమం నడిపించినప్పుడు, బల్ల కార్యక్రమం జరిపించినప్పుడు చెయ్యి కాలు ఏం చేసుకున్నారు, కడుగుతున్నారు. అది కడగడానికి అక్కర్లే. అది పెస్కా పండుగ చెయ్యిన మునుపు కడిగేవాడు. ఇప్పుడు మనకది అవసరం లేదు. స్తోత్రం చేయలే, స్తోత్రం చెప్పలేదు. అంటే ఈ శిష్యులు అప్పుడు ఈ పెసకా పండుగ పాటించినప్పుడు యేసుక్రీస్తు శిష్యులు పాదాలు ఏం చేశారు, కడగడానికి ఒక కారణం కూడా ఉంది. లూకోసు వార్త 22వ అధ్యాయంలోకి రండి, 24 నుండి కిందకి చదవండి. తమలో ఎవరు గొప్పవాడుగా ఎంచబడునో అను వివాదము వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లనెను, అన్య జనములలో రాజులు వారి మీద ప్రభుత్వం చేయుదురు, వారి మీద అధికారం చేయువారు ఉపకారులు అనబడుదురు. మీరైతే అలాగూ ఉండరాదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతులు పరిచారకుని వలె ఉండవలెను. గొప్పవాడు ఎవడును భోజన పంక్తిని కూర్చుండువాడ, పరిచర్య చేయువాడా పంక్తిని కూర్చుండువాడే కదా. అయినను నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాను. నా శోధనలో అన్న వినండి, యేసుక్రీస్తు అన్నమ్మ వినండి. ఇక్కడ పసకా పండుగ టైంలో కూర్చున్నప్పుడు ఈడి మనోభావం చూసారా? మనోభావం ఏంటంటే చూడండి, అక్కడ 24వ వాక్యం చూడండి. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వివాదము వారిలో పుట్టగా వారిలో ఎవడు గొప్పవాడని వివాదం పుట్టారట వారి మధ్యలో. 1200 శిష్యులు ఎవరు గొప్పవాడని వివాదం పుట్టారు. మన మధ్యలో కూడా అలాగ ఉన్నారు కదా. నేనే గొప్పదా, నీయే గొప్పదా? హలో, యేసుక్రీస్తు అని చెప్పారు, నేను గొప్పవాడ చేయడానికి రాలేదు, నేనేం దేనికి వచ్చారు? పరిచర్య చేయడానికి వచ్చారట. అంటే ఈ కాలు గడిగిన పని ఆ ఇంటిలో పని మనుషుడు చేయని పని అది. అప్పుడు ఈ శిష్యుల మధ్యలో ఏముంది ఇప్పుడు? ఎవరు గొప్పవాడని ఆ వివాదం ఉంది. ఎందుకు గొప్పవాడంటే మత్తాయి ఏ పని చేశారు చెప్పచ్చా? ఒక శిష్యుల పేరండి మత్తాయి. ఆయన ఏ పని చేసి ఉండేవారండి?
హలో, ఇంత సంవత్సరమై ఉండి మీకు తెలీదా? జాడ గారికి తెలీదా? ఏ ఆడు పన్ను వసూలు చేసిన వాడు. అంటే మన లెక్క అనుసారం కంటే సెయిల్ టాక్స్ ఆఫీసర్, ఆ పన్ను వసూలు చేసిన వాడు. ఆ పని ఒగిసి ఎవరి దగ్గరికి వచ్చారు? ఏసఐ దగ్గరకు వచ్చారు. అది ఒగిశారు. ఏసఐ పిలిచారు, నాన్న వెంబడించమని మతాయి గారికి చెప్పారు. మతాయి గారు అది ఒగిసి దేవుని దానిలో వచ్చారు. అందుకని మతాయి గారు ఏం చెప్తున్నారు? ఏసయ్య వారు వచ్చినట్టుగా కాదు, నేను ఎలాగో వచ్చారు. పీతర్ గారు, జాగన్ గారు, అందరి గారు వచ్చినట్టుగా కాదు. నేను పని విడిచిపెట్టి వచ్చారు. అందుకని నేనే వీరి మధ్యలో. అప్పుడు పీతర్ గారు అనుకున్నారంటే మత్తాయి సువార్త 16వ అధ్యాయములు మీరు ప్రజలు నన్ను గురించి ఏం చెప్పుతున్నారని యేసయ్య అడిగారు. అడిగినప్పుడు పీతర్ గారు ఏం చెప్పారు? మీరు జీవన్ కలిగిన దేవుని కుమారుడు అని చెప్పింది మత్తాయి సువార్త 16. ఇదొక అన్ని మీరు కంఠస్వరం నేర్చుకోవాలండి. మత్తాయి సువార్త 16వ అధ్యాయం 16, 17, 18 వాక్యమే నేను చెప్తున్నా. అప్పుడు మా అంటే పీతర్ గారు చెప్పిన మీరెవరు? యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని మీరు చెప్పలే, నేనే మొదటి అని చేశారు చెప్పింది. అందుకని పీతర్ గారు చెప్పింది నేనే గొప్పవాడని అనుకున్నారు. యోహన్న గారు ఏమనుకున్నారంటే, యోహన్న గారు ఎప్పుడు యేసయ్య దగ్గర కూర్చి ఎక్కడే ఆయన ఉన్నా తెలుసా? ఆయన రొమ్మును ఆదుకొని కూర్చున్నారు. ఎందుకంటే ఆయన హృదయములు ఉన్న స్వరములు కూడా ఆయన వినబడుతున్నారట. అందుకని ఆయన గారు చెప్తున్నారు, ఓరే బాబు నీకంటే పెద్దడు నేనే యేసయ్యా రొమ్ములు ఆదుకొని ఉన్నాం. అందుకని ఆయన హృదయములు ఉన్న విషయం అన్ని నాకు తెలుసు. అందుకని ఆడి చెబుతున్నారే నేనే యేసయ్య దగ్గరే ఉన్నారు, నీకంటే ఎక్కువ పెద్దడు నేను. ఇంకొక్కడ ఏమంటే చెప్పండి, యాకోబు. యాకోబు నాన్నగారి పేరండి సబది అండి. ఆ సబది పిల్లలు ఏమంటే వారి స్వరము పిడుగులు వంటి స్వరం. అర్థమైంది? లేకపోతే ఇరుములు మొరములు స్వరము. ఇరుములు మొరములు స్వరం ఎలాగుంది? ఎవరు చెప్పలేదు? భయంకర స్వరం అండి. అందుకు చెప్పిన యాకోబు చెప్పినట్టు బాబు నీకంటే పెద్ద స్వరం నాకు. ఇంకెవరు చెప్పుతున్నా? యోహన్న గారు చెప్పిన యేసయ్య రొమ్ములు నేనే ఆదుకొని ఉన్నాను. యేసయ్య హృదయం విషయం నాకు తెలుసు. పీతర్ గారు చెప్పిన మీరు యేసయ్య దేవుని కుమారుడని ఎవరు నమ్మలేదు, నేనే మొదటి నమ్మేరు. ఇంకా మతాయి అని చెప్పిన ఇద్దరి కంటే కాదురా, నేను పెద్ద ఉద్యోగం చేసిన వాడు, ఉద్యోగం మానుచుకొని దేవుడు దాన్ని వెంబడించున్నాను, నీకంటే పెద్దవాడు నేనని అనుకొని కూర్చున్నప్పుడు యేసయ్య ఒక పాత్రముని నీళ్లు పట్టుకొని ఇంటి పని మనిషిని చేసినట్టుగా స్తోత్రం చెప్పలేదు. ఆ యేసయ్య శిష్యులే మనము, ఆ యేసయ్య బిడ్డలే మనము. మనలోను కూడా ఎటువంటి స్వభావం రావాలి? యేసయ్య వంటి స్వభావము
రావాలి. ఇంకా మీరు యోహాను సువార్త 13వ అధ్యాయములకి రండి. యేసయ్య అక్కడే కాలు కడిగిన విషయములు మనం చూడగలుగుతాను. 13వ అధ్యాయము 1 నుండి కిందకి చదవండి. ఈ ఈ లోకం నుండి తండ్రి ఆ, ఎదుటకు వెళ్ళవలసిన గడి అంకుల్ యోహాను 13 కదా అంకుల్. ఎస్ కానీ ఈ లోకం నుండి తాను ఈ లోకం నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడే లోకంలోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. ఆ, వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను గనుక తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించెననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చెననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువ్వాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువ్వాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. ఇట్లు చేయిచు ఆయన సీమోను పేతురునొద్దకు వచ్చినప్పుడు అతడు ప్రభువా నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. అందుకు యేసు నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకొందువని అతనితో చెప్పెను. ఉమ్, పేతురు నీవెన్నడను నా పాదములు కడగరాదు ఆయనతో అనెను. అందుకు యేసు నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. సీమోను పేతురు ప్రభువా నా పాదములు మాత్రమే గాక నా చేతులు నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పెను. యేసు అతన్ని చూచి స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరి ఏమీ కడుగుకొనక్కర్లేదు. అతడు కేవలము పవిత్రుడైనను మీరు పవిత్రులు కాని మీలో అందరును పవిత్రులు కానేరరును తప్ప అప్పగించు వారిని అదే చాలు. మీరు అందరిలో పవిత్రులు కాదు అని కాదాని అందరిలో కారణను అదేంటి అలాగ చెప్తే అర్థం? పవిత్రులు కాదు తన్ని అప్పగించు మీరులో అందరిలో అందరూ అందరం అంటే 12 మంది అండి. అందరిలో పవిత్రులు లేని వారు ఉన్నారు. ఖాళీ లేని వారు ఉన్నారని చెప్పిన అర్థమేమండి? అది ఆడు తోడుగా ఉన్న యూద గారు యూద గారి గురించి చెప్తున్నారు. అది అండర్స్టూడ్గా దేవుడు చెప్పింది. అప్పుడు నేను ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే యేసుక్రీస్తు పెసగ పండుగ పాటించిన మునుబో కాలు కడగడానికి ప్రయత్నించున్నాం. అంటే కాలు కడగడానికి యేసుక్రీస్తు నీళ్లు తెచ్చి వచ్చారు. అప్పుడు వేడి నీళ్ళు తీసుకొని వచ్చి కాలు కడగలే. బాగా వేడి నీళ్ళు తెచ్చి నీళ్ళు తీసుకొని వచ్చి కాలు కడిగితే ఏం జరుగుతుంది? మరిగిన నీళ్ళు ఎక్కువ భయంకర చల్ల నీళ్ళు కూడా తీసుకొని వచ్చి కాలు కడగలేదు. ఎక్కువ చల్ల నీళ్ళకి వస్తే కాలు కడిగితే కాలు అక్కడ ఉంచను. వేడి నీళ్ళు తీసుకొని వచ్చి కాలు కడిగితే కాలు అక్కడ కాలు కడగడానికి ఎవరు ఇవ్వరు. అయ్యో నేను చెప్పిన ఆత్మీయ అర్థం మీకు అర్థమైందో లేదో తెలియదు. మామూలు నీళ్ళకి వచ్చి యేసుప్రభు ఏం చేశారు? కాలు కడిగి ఎవరి దగ్గరికి వచ్చారు? పేతురు గారి దగ్గరికి వచ్చినప్పుడు పీతరు గారు చెప్పు, దేవా నా కాలు మాత్రం కడిగితే చాలదు,
వీడు తలగడ కడిగిన కూడా మారు మనసు సరిగా రాదండి. హలో, అప్పుడు యేసుక్రీస్తు ఒక్క మాట అన్నారు. ఏంటది? కాలు కడగకపోతే ఆహా, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. సిమోను పేతురు, ప్రభువా నా పాదము ప్రభువా, నా పాదములు మాత్రమే గాక నా చేతులు నా తల కూడా కడుగుమని అతనితో చెప్పాను. అతను చెప్పినప్పుడు యేసయ్య అని చెప్పారు. యేసు ఎవరిని చూచి యేసు అతన్ని చూసి స్నానము చేసిన ఆయన అర్థం అండి, ఆయన అర్థం చెప్పండి, ఆయన అర్థం చెప్పండి. స్నానము చేసిన వాడు పాదములు తప్ప అదే అండి, అర్థం చెప్పండి. పవిత్రంగా ఉన్నవారు పాదం తప్ప కడుగు అవసరం లేదని. ఆయన అర్థం చెప్పండి. పవిత్ర పరిశుద్ధంగా పరిశుద్ధంగా ఉన్నవా? అప్పుడు మీరే ఈ వాక్యం అన్ని వింటున్నారా లేదా నాకు అర్థమవుతుంది లేదండి. ఆ స్నానం చేసిన వాడికి ఇంకెక్కడ కడగాలి? పాదం మాత్రమే కడిగితే చాలు. ఆయన అర్థం పవిత్రంగా ఉన్నవారికి పాపాలన్నీ కడగబడిన వాడికి ఎక్కడ పాపం ఉందో అక్కడ కడగబడితే చాలు. రెండు అర్థమని చెప్తాను. ఒకటి బాప్టిజం పొందిన వాడికి ఏమండి, అని నడకడం వలన జరిగిన నడత ఆ నడత వలన జరిగినదికి ఏం చేయాలి? అడుగుకోవాలి. కడగాలి. అంటే ఇప్పుడు శిష్యులకి చెప్తారా, మీరు అందరూ బాప్టిజం పొందిన వారు అంటే అది నీకు కడగబడిన వాడు, నీకు కడగబడిన వాడు ఇంకా ఎక్కడ కడగాలి? ఇంకా మొత్తం కడగడానికి అక్కర్లేదు. నీ నడిచికొనినా ఆ పాదాలు మాత్రం ఏం చేయాలి? అడుగుకోవాలి. ఇప్పుడు కొందరు ఒక్కసారి మాత్రం కడిగారండి, మళ్ళీ కడగడానికి ఇవ్వరు. పాస్టర్ గారు ఎక్కువ కడగడానికి వాక్యం చెప్తే ఆడ ఏం చెప్తాం? అయ్యగారు మా కోతరు మాత్రం కడుగుతున్నాం, బయట ఉన్న వరకు ఎవరికి కడగడట. ఈరోజు వాక్యం చెప్పాడు, నేను ఆదివారము ఆంటీ నాకు అడుగుతున్నారు, ఇలాగంటే వాక్యం చెప్తా ఎవరు పరలోగా వెళ్తానని. యేసుక్రీస్తు శిష్యులకి పిలిచారు. ఎలాగ పిలిచారు? ప్రయాసపడి భారం మోసుకొని వాడా సమస్త జనురాలే నా ఎదుగు రండి, రండి. తర్వాత నేను నీకు విశ్రాంతి కలిగజేస్తాను. తర్వాత చెప్పండి, అది మాత్రం అందరికి తెలుసు. ఆడి బరువుగాను ఉన్నది, మోయ సఖ్యమైనది, సులువుగాను ఉన్నదే. అందే తెలుసు. అది చదవండి. ఆ వాక్యం చదివిన తర్వాత ఈ వాక్యం అలాగ మర్చిపోకూడదండి. నెమ్మది ఓర్పు కలిగిన వారు దానిని ఏం చేయగలుగుతారు? మోసుకొని తీసుకెళ్ళగలుగుతారు. మత్తయి సువార్త 11వ అధ్యాయం అమ్మ 11:20. 29. మనస్సు గలవాడను గనుక నీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. ఇది ఈ వాక్యం చదివినప్పుడు మీకేమో అర్థమైంది? మీకు మోయడానికి ఉన్నదే మనకు వస్తుంది. 29 వాక్యం ఒకసారి కూడా చదవండి. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎవరిది? నా యొద్ద మెల్లమెల్ల హలో అమ్మా, ఎవరిది? ఎవరిది నీ మీద నా కాడి? ఈ కాడి ఎవరిది? యేసుక్రీస్తు వారిది. ఈ కాడి ఎవరిది? దేవుని కాడి. అవునా? నా కాడి అంటే దేవునిది. ఒక్క పక్క ఎవరు?
ఒక కాడి ఒక మీద సైడ్ ఎవరు? యేసయ్య. ఇంకొక మరి ఒక సైడ్ మనము. హలో మనమే. అలాగే అయితే నీ మెడ మీద ఉంచిన గాడికి బరువు ఉందా? లేదు, సులువుగా అందుకే యేసయ్య చెప్పింది రా నైనా ఒక్క సైడ్ నేనున్నా, ఒక్క సైడ్ నేను నిలబడు. అలాగే అయితే నా వాక్యం నీకెలాగా అనిపిస్తుంది? సులువుగా కనిపిస్తుంది. స్తోత్రం చెప్పరు. హల్లెలూయా. నా నీ- కాడి సులువుగాను ఆ, నా భారము తేలికగాను ఉన్నది. అందుకని పాత్రమ్మ తెలుసు, ఒక సైడ్ యేసయ్య ఉంది, ఒక సైడ్ పాత్రమ్మ ఉంది. అందుకని వాక్యం నీ వినినప్పుడు అది భారం ఉన్నట్టుగా నీ కనిపించకూడదు. ఒక సైడ్ యేసుక్రీస్తు మోసిన కాబట్టి మరి సైడ్ నీ ఉన్న కాబట్టి ఆ గాడి భయంకర బరువు ఉన్నది కాదే కాదు. గట్టిగా చప్పడు కొట్టి దేవుని స్తోత్రం చెప్పలేదు ఈ వాట అని వింటాం. నీకు బరువుగా ఉండినట్టుగా కనిపించడానికి కారణం ఏంటి? నేను మోస్తున్నాను కాబట్టి. అంటే యేసయ్య పాటు నీ ఏం చేయలే, కాడి మోయలేదు, అది నీ సొంతంగా కాడి మోస్తుంది. మోసిన కాబట్టి నీకు బరువుగా ఉంది. స్తోత్రం. ఈ రాత్రి దేవుని బిడ్డలారా మరి సైడ్ యేసయ్య, ఇంకొక సైడ్ నువ్వే. స్తోత్రం. అందుకని నేను చెప్పిన మాట ఇంకా పీతరులోనికి వస్తాను. పీతర్ గారు ఏం చెప్పారంటే నా కాలు మాత్రం గడిగదా చాలు, నా తల కాలు కూడా ఏం చేయాలి? అప్పుడు దేవుని బిడ్డలకి కడగడానికి అవసరం ఉందా లేదా? ఎవరు చెప్పలేదండి, సైలెంట్ గా కూర్చున్నారండి. కాలు కడగాల్సిన అవసరం ఉంది. అలా మనకు మన వాక్యం మొత్తం అప్పుడు మనము కడగబడాలా లేదా? కడగబడాలి కదా. ఎలాగా? వాక్యంలో ఉతికిస్తాను. ఎఫెసీ పత్రిక 5:24 అవునా? 24, 26. ఇరవై 26 అమ్మా. ఎఫెసీ పత్రిక 5:26. పురుషులారా, మీరు మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను మడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత ఏడండి 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 రెబెక్క ఉండు 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 ఎలాగా వాక్యముతో ఉదక స్నానం అండి, చేత ఉదక స్నానం అండి. ఏ? ఆనాడు పీతరు గారికి శిష్యులకి కాలు నీటితోలి కడిగారు. ఈనాడు మనమెలగా కడగబడాలి ఉదక స్నానం వాక్యంతో. ఉదక స్నానం. ఇంకా యోహన్న సువార్తలకు రండి, 15వ అధ్యాయము 3వ వాక్యం. నేను మీతో చెప్పవలసిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. అంటే నేను ఇప్పుడు చెప్పనా మాట, నేను చెప్పిన మాట అంటే నేను ఇప్పుడు చెప్పిన వాక్యం. అప్పుడు చెప్పబడిన వాక్యం వినిన వాడికి ఏం చెయ్యగలుగుతుంది? పవిత్రంగా అది
ఇని యోహన్న సువార్త 17:15 కూడా చదవండి. సత్యమందు ఆ, వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. ఉమ్. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేను వారిని లోకమునకు పంపించితిని. అక్కడ ఏ రాయబడినంటే నీ వాక్యమే సత్యము, సత్యములు నీ ప్రతిష్ఠ చెయ్యము అంటే నీ పరిశుద్ధపరచను. అంటే దేవుని బిడ్డలకి ఇప్పుడు మిమ్మల్ని ఎలాగా పరిశుద్ధపరుచున్నారంటే, ఎలాగా నిన్ను కడుగుతున్నారండి. దేవుని వాక్యం, దేవుడు దాసుడు వాక్య పరిచర్య జరిపించినప్పుడు, చెప్పినప్పుడు నీ హృదయములు ఆ వాక్యము నీ జీవితములలో వచ్చిన మరకలకి ఏం చేస్తున్నారు? కడుగుతున్నది. అందుకే నీకు నొప్పి వస్తున్నా, నొప్పి వచ్చిన కారణం కడుగుతున్నారు. అందుకు నీ వేదన కలుగుతున్నారు. ఎందుకు? నీ జీవితంలో కడుగుతున్నదమ్మా. అందుకు వాక్యమే నిన్ను కడుగుతున్నది, వాక్యమే నిన్ను శుద్ధిపరుచున్నారు. అందుకు దేవుని బిడ్డలారా, పీతర్ గారికి ఆనాడు కాలు కడిగింది, ఈనాడు దేవుడి బిడ్డలకి కాలు కడగడం కాదు, నిన్ను మొత్తంగా పరిశుద్ధపరచినది దేవుని వాక్యము. దైవదాసుడు అందించినప్పుడు ఆ మాట విన్న ప్రతి బిడ్డల మీదకి వాక్యమైన ఉతిక స్నానం జరుగుతున్నది. హలో, సముద్రములు పుట్టి, సముద్రములు పెరిగి, సముద్రములు తెచ్చి వచ్చిన చేపని తీసుకొని వచ్చి ఎందుకు కడుగుతున్నారు? ఎడ పుట్టినది ఎక్కడే? నీటిలో, నీటిలో. పెరిగినది ఎక్కడ? నీటిలో. మళ్ళీ ఎందుకు నీకు అడగడం? దానిలో ఉన్న వాసన కంబు. ఎవరు చెప్పలేదు. ఆ నీటిలో ఉన్న కంబు పోవాలండి. నీటిలో కంబు కాదు, చేపలలో ఏముంది? కంబు ఉంది. కొందరు ఏమంటే చేపలు కడగకుండా ఏ వంట చేస్తారు, ఏమంటారు అయినా. ఆ చేప తీసుకొని వచ్చి ఏం చేయాలి? ఉప్పుతోని 3 చుట్టూ ఏం చేయాలి? ఇని ఆ కంబు పోలేకపోతే ఇందులో లెంబకాయ రసం కూడా కలిపి ఏం చేయాలి? లెంబకాయలో వినగరో ఏం తేనెలు తీసుకొని వచ్చి, లేకపోతే పసుపు, లేకపోతే ఇంకేంటంటే మైదా, ఇదన్నిటి ఏం చేయాలి? కడిగితే కంబ ఏమవుతుంది? ఏదో ఒకటి చేసి కడుగుతాయి. ఇది ఏదైనా చింతపట్టు, లేకపోతే లెమ్మకాయ రసమా, వినాగిరియా, ఇంకా లేకపోతే మైదయా, ఏదైనా ఇట్టి వేసి ఏం చేయాలి? ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి? ఇది కొందరికి ఇప్పుడు కూడా వంట చేయడానికి తెలియదు. మరి ఆప పట్టుకొని వచ్చి 2 వంట చేసి తింటున్నప్పుడు తినడానికి కంబే 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 శరణం. ఈయన పాస్టర్ గారు మీ ఇంటికి వచ్చి ఇదన్నీ తిన్నుతున్నారు ఏంటంటే తెలుసా? ఏసైకి చూసినప్పుడు ఇది ఏసై వల్ల కనిపిస్తున్నారు. అర్థం అవ్వలేదు. నీ ఇచ్చిన ఆహారము ఏసయ్య వల్ల కనిపించిన కాబట్టి ఏం చేసుకున్నారు? నేను తింటున్నారట. స్తోత్రం. జోన్ గారు ప్రేజలో రాలేదు కదా. స్తోత్రం. అందుకని విశ్వాసులకి బాగా అంటే కొన్ని సంఘంలో ఉంది కడగదు కొంచెం ఏంటంటే తాగండి పర్లే. ఆడి కూడా వల్ల కార్యము రొట్టి ద్రాక్ష రసం ఇస్తుంది. ఓలో భార్య భర్తలు గొడవలు ఆయన కూడా పర్లేదు. తినండి 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 తినుసు. హలో,
గొడవలు పట్టుకొని రొట్టి దాక్షరసం తినటం ఏమవుతుంది? చావు. ఎవరు ప్రైజ్లో చెప్పలేదు, సైలెంట్ అయిపోయిందా? వేరేదా అందుకని దేవుడు బిడ్డలు కడగండి, కడగబడాలి. మొత్తం కడగబడాలి. నీ మాత్రం కాదు, నేను కూడా. ఈ వాక్యం వినేవాడు కాదు, మొట్టమొదటి నేను కూడా నిన్ను కడిగిన తర్వాత నేను ఈ వాక్యం చదివి వాక్య పరిచయం చేసిన మునువే నా జీవితం ఏం చేసుకున్నా? కడుకో. తర్వాత నిన్ను కడుగుతున్నారు, వాక్యం చెప్తున్నారు. ఆమేన్. ఆమె చెప్పలేదు, గట్టిగా స్తోత్రం చెప్పలేదు. హలో, యేసయ్య చెప్పిన మాట, పీతర్ గారికి చెప్పిన మాట వాక్యం ఒక్కసారి కూడా చదవండి. యోహాను సువార్త 13వ అధ్యాయములు యేసయ్య చెప్పిన ఒక మాట వినండి ఒక్కసారి కూడా. పేతురు సీమోను పేతురు, ప్రభువా నా పాదములు మాత్రమే కాక నా చేతులు నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పాను. యేసు అతన్ని చూచి, స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుగుకోన అక్కర్లేదు, అతడు కేవలము పవిత్రుడయ్యాను. మీరును పవిత్రులు కాని మీలో అందరూ పవిత్రులు కారణేను. తన్ను అప్పగించుకోరు వాని కాదండి. 8వ వచనం చూడండి. పేతురు, నీవెన్నాడును నా పాదములు కడుగరాదని ఆయనతో అనేను. అందుకు యేసు, నేను నిన్ను కడిగిన ఎడల కడిగని ఎడల నాతో నీకు పాలు లేదని, నాతోని నీకేం లేదు, పాలు లేదనేను. గట్టిగా స్తోత్రం చెప్పండి ఆ పదానికి. దేవుడు కడుగకపోతే ఆయన అర్థం చెప్పండి, వాక్యముల అర్థం చెప్పండి, 8 వాక్యముల అర్థం చెప్పండి మీరే. దేవుడు కడుగకపోతే దేవునితో పాలు లేదు. ఆ వాక్యం చదివించి చెప్పండి. అది కడగలేకపోతే యేసు చెప్పింది 8 వాక్యం, నాతోని ఏం లేదు, సాంగత్యమా, పాలు లేదని చెప్పిందట. గట్టిగా స్తోత్రం చెప్పండి సహోదరులారా. కడగలేని వాడు ఉంటే యేసయ్యతోని ఆయనకి పాలు పొందలేదు. కడిగిన వ్యక్తి మాత్రమే యేసయ్య తోడుగా పాలు పొందుతున్నాం. స్తోత్రం. ఇక ఈనాడు లేదు, అందుకు అందరూ పర్లేదండి, కడగలేకపోతే పర్లేదండి, పరిశుద్ధ లేకపోతే పర్లేదని అనుకున్నాను. కాదమ్మా, పరిశుద్ధ లేకపోతే మీ పరలోకం చేరదు. మనకు కడగడానికి 3 సబ్బండి. విశ్వాస కడగబడడానికి ఒక్క సబ్బని చెప్పారు. ఒక్క సబ్బండి. నీ రెండవది చూడండి. రెండవది మొదటి పీతరు 1 అధ్యాయం 2వ వాక్యం. అమ్మా చాలు, హలో చాలండి, మనకు దొరికింది 1 వాక్యం, 2 పరిశుద్ధాత్మ. రెండవది మమ్మల్ని పరిశుద్ధపరిచిన ఏమన్నా తెలుసా? యేసుక్రీస్తు పంపిన పరిశుద్ధాత్మ వలన మమ్మల్ని ఏం చేయాలి? ఎవరు ప్రైజ్లో చెప్పలేదు, అందుకని నేను కూడా. గట్టిగా స్తోత్రం చెప్పలేదు. ఏంటి
ఇంకొక వాక్యం చదవండి, అప్పుడే మీకు అర్థమవుతుంది ఎందుకు ఈ ఆత్మతోని కరగాలంటే మీరు తెలుసుకో. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 9 నుండి 11 వరకు చదవండి. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. జాగరులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగస్తులైనను దొంగలైనను లోబులైనను తాగుబోతులైనను దూషకులైనను దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఇంకా ఇన్ని చెప్పిన మాట వినండి, ఇన్ని చెప్పిన వాక్యం సరిగా వినండి. తర్వాత దేవుని రాజ్యమునకు వారసులు కానేరనను మీలోని కొందరులు అట్టివారై వారే ఉంటేరి గాని అట్టివారు ఉండిరి. ఉండిరి కాని ప్రభువైన ఆ, యేసుక్రీస్తు నామమును యేసుక్రీస్తు నామములు మన దేవుని ఆత్మయందు ఆత్మయందును దేవుని ఆత్మలందును మీరు కడగబడి కడగబడి ఆ, పరిశుద్ధపరచబడిన వారే హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎలాగా కడగాలి? దేవుని ఆత్మయందు స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఆత్మ. ఈ పైన చెప్పిన ఏదైనా మనలోని ఉంటే వచ్చే వరకు ఈ వాక్యం వలన 2 ఆత్మ వలన దేవుని బిడ్డలు కడగపడాలి. స్తోత్రం ఎవరు చెప్పరు అదండి. అందుకని రెండో సబ్బు పరిశుద్ధాత్మ శక్తిలో హల్లెలూయా. మనం ఏం చేయాలి? కడగబడాలి. అందుకని అందరూ అభిషేకం పొందండి, అన్ని భాషలు పొందండి, పరిశుద్ధాలు నింబండి అని చెప్పడానికి కారణం అదే. నీ జీవితం ఏం చేయాలి? అప్పుడు మీరు అనుకున్నారు పరిశుద్ధాత్మను ఉంచిన వారు ఇదే రాదు, ఇది ఉండిన వారు కూడా ఇలాగ వస్తుంది. ఉండిన వారు కూడా పాపము వస్తుంది. ఆ పాపం వచ్చిన వారికి దేవుడు వాక్యం అందించినప్పుడు కడుగుతుంది. 2 పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకములు దేవుని ఆత్మశక్తి వలన ఆయన జీవితములు కలగబడిన కన్మషములు ఆ వాక్యం 1 2 పరిశుద్ధాత్మ శక్తి వలన నిన్ను ఏం చేస్తున్నారు? కడగబడుతున్నాం. యేసయ్యలు పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగ దిగారు? మనలోనిలో అగ్ని. ఎందుకు అగ్ని దిగారంటే కారడాన్ని ఉన్నదాన్ని ఈ మనలోని అంటే అయినా సాదృశ్యం ఎక్కడ అంటే లేవియాకాండం 9 అధ్యాయములు గూడారములు బలిపీఠం మీదకి బలి అర్పించినప్పుడు ఆ బలి అర్పించిన వస్తువుగా అగ్ని ఏం చేస్తున్నాం? కాల్చిస్తుంది. అదే విధములు పరిశుద్ధాత్మ దేవుడు మనలోనున్న పాప స్వభావం ఏం చేయాలి? కాల్చేయాలి. అదే పరిశుద్ధాత్మ శక్తి మనకు కావాలి కడగడానికి. స్తోత్రం. ఈ రాత్రి పీతర్ గారికి ఆనాడు ఏదైనా కాలితోని కడగారు. ఈ రోజుని కాలితోని కడగడానికి అవసరం లేదు. కాలితోని కడగడానికి అవసరం లేదండి. కాలితోని కడగడానికి ఇప్పుడు దేవుడు చెప్పలే. ఆనాడు చేసిన ఏమంటే ఆ పెస్కా పండుగ పాటించిన మునిపే యూదుల సిస్టమ్ ఏమంటే కాలు కడిగిన తర్వాత ఆ భోజనం కోసం ఆడు కూర్చున్నారు. అందుకని పీతర్ గారి కాలు కడగడానికి యేసయ్య వచ్చినప్పుడు పీతర్ గారు చెప్పి దేవా నన్ను కడగొద్దు అని చెప్పినప్పుడు యేసయ్య చెప్తే నేను కడగలేకపోతే నువ్వు నాతో ఏం లేదు పాలు పొందరు. కడిగిన వాడు కడగబడిన దేవుడి బిడ్డలు మాత్రమే యేసయ్య తోడు పాలు పొందుతున్నారు.
గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. అందుకే ఈ రాత్రి నా మాట ముగిస్తున్నారు. ఇది వచ్చిన శుక్రవారం బాగా మిగిలిన చెప్తానండి. స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు శిష్యులు కాలు కడగడానికి ఏం చేశారంటే ఇంటిలో పని మనసరం వలన బట్టలు ధరించుకొని నడుముకు కవలి చుట్టి చెవులు చుట్టి శిష్యులు పాదం కడగడానికి 1200 శిష్యులు పాదం కూడా యేసయ్య ఏం చేశారు? సరిగా కడిగినప్పుడు ఆ 12 మందిలో ఒక్కడు దొంగ దొంగ, హల్లెలూయా. అది పాపిష్టుడు అని తెలుసుకొని యేసయ్య ఆయన కాలు కూడా స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. విశ్వాసులు ఎటువంటి వాడని సరి అయిన సంఘ కాపారికి తెలుసు. స్తోత్రం. ఆమేన్. చర్చలు వచ్చిన విశ్వాసీలు అందరూ ఎలాంటి వాడు క్యారెట్ ఉన్నవాడని సంఘ కాపారికి తెలుసు. తెలుసుకొని నిన్ను ఇక్కడ ఉంచిన కారణం ఏంటంటే తెలుసా? హల్లెలూయా. ఎప్పుడైనా మా వాక్యం ఎన్ని మారు మనసు పొందుతున్నారో అని అనుకొని స్తోత్రం. ఆమేన్. యేసువే. ఈ రాత్రి దేవా. దేవుడు బిడ్డలారా, యేసయ్య నీ దగ్గరికి వచ్చి కాలు గడిగినట్టుగా దేవుని వాక్యం పట్టుకొని నీ హృదయము నీ జీవితములు కడగబడడానికి నీ దగ్గరికి ఫేస్బుక్లో వాట్సాప్లో మొబైల్రే వాక్యము చెప్పుకొని నీ కాలు నీ హృదయములు కడగబడుతున్నా. హల్లెలూయా. కడగబడడానికి వాక్యం చెప్పినప్పుడు నీ ముఖం ఏంచి తిప్పకూడదు. స్తోత్రం. ఈ వాక్యం నాకు కాదని అనుకోని ముఖం తిప్పకూడదు. ఈ మాట వినిన మీ వెంటనే నీ ఏం చేయదేవా, నా జీవితం కూడా ఒక్కసారి పీతరు చెప్పినట్టుగా నాకు కూడా కడుగుమయ్యా అని చెప్పుకోవాలి. స్తోత్రం. అలాగా చెప్పిన వాడికి మాత్రమే యేసయ్య తోడుగా పాలు పొందిన వారుగా మార్చబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం కలిగిన గాక. ఆమేన్. అందుకని రోజు ఏం చేయాలి? కడగబడాలి. వంట మాస్టర్ రోజు కడగబడాలి. స్తోత్రం. మా చర్చిలో ఒక వంట మాస్టర్ ఉంది, అంతే ఆడికే చెప్పారు. దేవునికి స్తోత్రం కలిగాక. అందుకని దేవుడు బిడ్డలారా, జీవితములు కడగండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు జోనిపాటు చెప్పిన వాక్యం కొంచెం నొప్పి వచ్చింది, అది నాకు కూడా తెలుసండి. నాకు కొన్ని చెప్పిన వాక్యము కొంచెం కఠినంగా ఉన్నట్టుగా నాకు తెలుసు. నేను ఎందుకు చెప్తున్నారంటే, నా విశ్వాసి కడగబడితే వారి నా పాటుగా యేసయ్య తోడుగా పరలోక రాజ్యము చేరబడాలి అని కోరుకొని ఆశ కలిగి కఠినమైన వాక్య పరిచయం చేస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. అది మంచి డాక్టర్ అండి. స్తోత్రం. ముద్దు మాట చెప్పడానికి జోడి పార్సకి తెలుసండి. ఎలాగ చెప్పాలి? అక్క, చెల్లి, అమ్మా, ఇంకెలాగ పిలుస్తాను? అమ్మా. ఇంకా ఎలాగ పిలుస్తానండి చెప్పండి? అయ్యా, అయ్యా, అక్క, తండ్రి. నానా, ఆ, బుజ్జి ఇట్రాయమ్మా. బుజ్జి, అలాగ చెప్పడానికి జోడిపార్కి తెలుసండి. ఇది తెలుసుకొని చెప్పలేదు. జోడిపార్సి చెప్పినప్పుడు ఏమవుతున్నారు? నా పాస్త్రమే ఎలాగ చెప్పుకుంటే నీకెలాగ అనిపిస్తున్నారు అది చూడు. ఆమేన్. హల్లెలూయా. జోడిపార్స పాస్త్రం కూడా వాక్య పరిచయం వినినప్పుడు భయంగా పుట్టుకున్నారంటే మీకెలాగ పుట్టుకున్నారని నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వాక్య పరిచయం చెప్పినప్పుడు కూడా నాకు కూడా
భయం వేస్తున్నాం. ఆమేన్ హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా యేసురాజా అందుకని ఈ రాత్రి మాట ముగించిన మునుపు ఇంకా ఉంది, ఒక్క సబ్బు కూడా ఉంది కడగడానికి, అది వచ్చిన వారం చెప్తాం. ఇప్పుడు కొంచెం కడిగింది కదా, 2 సబ్బులతోని కడిగింది కదా, ఇన్ని 3వ సరిపోటు వచ్చినప్పుడు కొంచెం కొంచెం కూడా బాగా అవుతుంది. స్తోత్రం. ఆమేన్ హల్లెలూయా కన్ను మూసుకోండి. హల్లెలూయా ప్రార్థన చేయబోతున్న పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు. మంచి వర్తమానం ఇచ్చిన స్తోత్రం. యేసుక్రీస్తు ఒక దాసుడుగా వచ్చి శిష్యుడు కాలి కడిగిందండి. ఆ కాలి కడిగిన దేనికంటే వారికి శుద్ధిపరచడానికి అయ్యా. ఈనాడు మనకి నీళ్ళు దేవుని వాక్యములను మమ్మల్ని కడుగుమయ్యా. పరిశుద్ధమైన శక్తితోని నన్ను కూడి వచ్చిన దేవుడి బిడ్డలకు అందరికీ కడుగుమయ్యా. మనలోనికి దేవుడి శక్తి దిగాలి, మనం పరిశుద్ధపరిచి పరలోకమైన రాజ్యములు చేరాలయ్యా. వాక్యం విన్న దేవుని బిడ్డలకి, దైవదాసునికి, నాకు నా పాటు వాక్యం విన్న ప్రతి బిడ్డలకి ఆశీర్వదించిన గాక. అందరి మీదకి దేవుడి శక్తి కుమరించిన గాక. పరిశుద్ధంగా జీవించడానికి మమ్మల్ని సహాయం చెయ్యండి. అందరికి దేవుడి సహాయం చేయన స్తోత్రం. ప్రార్థన ఆలకించిన స్తోత్రం. యేసు నామమున అడిగి పెడుకున్నారు తండ్రి. తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడి సహాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మమ్మల్ని అందరూ తోడే ఉండి మమ్మను నడిపించిన గాక.